వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 306వ పాట పాడుకుందాం. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా, పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. నరుని స్వనీతిచే దొరకదు మోక్షము, నరులను చూడకు యో మనసా. ధరనొక పుణ్యుడు దరచిన లేడని, ధరనొక పుణ్యుడు దరచిన లేడని పరవేదములో కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. జపతపములు మరి ఉపవాసములును ఉపయోగింపవు ఓ మనసా. నెపముల జేపెడు అపవాదిని విడి, నెపముల జేపెడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా, పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ లో యేసుక్రీస్తు మనలో ఉండే లక్షణాలను కొన్నింటిని ఆయన ఖండిస్తూ ఉన్నాడు. అవి ఇప్పటి వరకు 12 మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 13వ రోజు లెంటులో మనము జ్ఞాపకం చేసుకునే మరొక విషయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలలో ఆయన మాట్లాడే మాట. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్న ఈ మాటల్లో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట అనే మాట ఎప్పుడైతే చెప్తున్నాడో అది లేని మాట, లేదంటే ఒక పుకారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పుకారులను యేసుక్రీస్తు ప్రభు వారు ఖండిస్తూ ఉన్నారు. మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మన యొక్క మాటలు ఒకవేళ ఎదుటి వారిని గాయపరిచేవైతే ఖచ్చితంగా ఆ మాటలు ప్రతిదానికి మనము లెక్క చెప్పుకోవాలి. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సార్లు మనం అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ మాటలు అనేవి ఎంత దారుణంగా ఉంటాయో ఆయన మాట్లాడే కొన్ని మాటలు మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూస్తాం కదా. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, గాని నోట నుండి బయటకు వచ్చునవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును, గాని చేతులు కడుక్కొనుటలో ఏమీ లేదు అనే మాట ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క మాటలు అనాలోచితంగా మనం మాట్లాడే ఆ మాటలు మన శరీరం అంతటిని కూడా అపవిత్రపరుస్తూ ఉన్నాయి.
పాపము మనకు తీసుకొని వస్తూ ఉన్నాయి అనే మాటలు క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు కేవలం మనం మాత్రమే కాదు కానీ యూదా పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు ఎంత ప్రమాదకరమైనవో అక్కడ మిఖాయేలు కూడా మౌనంగా ఉండడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి అధ్యాయము యూదా పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాటలు, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఆ మిఖాయేలు దేవునితో ఉన్నప్పుడే మరి మోషే యొక్క శరీరమును గురించిన వాదన అపవాదితో జరుగుతుంది. కానీ ఎక్కువగా మాట్లాడడం వలన ఒకవేళ మాటల్లో దోషం ఉంటుంది అనే ఉద్దేశంతో దేవుని దూత, పాపం లేని వ్యక్తి అయిన దేవుని దూత కూడా మాటలాడ తెగింపక అతనిని దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క మాటలు అనేవి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథంలో అనేకమైన విషయాలు ఈ మాటలను గురించి మనం చూస్తాం. ఒకసారి మనం చూస్తాం కదా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడను, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. కాబట్టి మనకు ఏం తెలివి ఉందో ఏం లేదో కానీ మౌనంగా మనం ఒకవేళ ఉండగలిగితే మనం జ్ఞానులుగా ఎంచబడతాం. కాబట్టి మనం వీలైనంత వరకు తప్పుగా మాట్లాడకుండా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని ఇదే సామెతల గ్రంథంలో కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకుండా మన యొక్క పెదవులను మనము కాచుకొని ఉండడానికి ప్రయత్నించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా యాకోబు తన పత్రికలో చెప్పే కొన్ని మాటలు మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఆయన చెప్పే ఒక హెచ్చరిక ఏంటంటే, కాబట్టి మనం ఎలా ఉండాలి అనంటే వినుటకు వేగిరపడు వారమును, మాట్లాడుటకు కోపించుటకు నిదానించు వారమై మనం ఉండాలి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో వీళ్ళందరూ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడవును. మనము ఒకవేళ మన మాటలను, మన నోటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే, ఆ గాసిప్స్ అనేవి, లేని మాటలు అనేవి మనం మాట్లాడకుండా, మన మాటల ద్వారా ఇతరులను నొప్పించకుండా ఒకవేళ మనం ఉండగలిగితే, ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట, అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత కింది వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడే మాట, ఒకవేళ మన యొక్క నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే, మన యొక్క మాటలను మనం అదుపులో పెట్టుకోకపోతే, ఆయన నాలుకను గురించి, మాటలను గురించి చెప్తాడు. నాలుక చిన్న అవయవమైన అని, అది చాలా పనులు చేస్తుంది. అది ఒక అడవిని సైతము తగలబెట్టగలిగినంత శక్తి దానికి ఉంటుంది అనే మాట ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఈ కింది వచనాలన్నింటిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ప్రతిదీ, ఈవెన్ జంతువులు కూడా మనం సాధు చేయగలుగుతూ ఉన్నాం, కానీ మన యొక్క నోటిని మనము సాధు చేసుకోలేకపోతున్నాము అనే మాట ఆయన చాలా క్లియర్గా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ మాటను ఒకసారి చదువుకుందాం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నోటిని, మన మాటలను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులము అని పిలువబడే మనము, క్రీస్తును వెంబడిస్తున్నాము, క్రీస్తును మా రక్షకునిగా అంగీకరించాము అని చెప్పుకుంటూ ఉన్న మనము మన యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా, 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం.
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఖచ్చితంగా పౌలు భక్తుడు మనకు చెప్తూ ఉన్నమాట. దుర్భాష ఏది కూడా మన నోటికి రావడానికి వీల్లేదు. అనుకూల వచనము, క్షేమాభివృద్ధి కలుగజేసే మాటలే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్లో మనం ఉన్నప్పుడు మనలోని లక్షణాలను మనము పరీక్షించుకుంటూ ఉన్నామని అనుకున్నప్పుడు మన యొక్క మాటలను కూడా మనము చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. చాలాసార్లు మిగిలిన అన్ని విషయాలను ఒకవేళ మనము పరీక్షించుకుంటామేమో కానీ అనాలోచితంగా మనం మాట్లాడే ఈ మాటలను చాలా మటుకు మనము పట్టించుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు హెచ్చరిస్తూ ఉన్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి అతడు లెక్క అప్పజెప్పవలెను అనే హెచ్చరిక యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నాడు. మనం పలికే ఆ మాటలను బట్టే, మనం మాట్లాడే ఆ మాటలను బట్టే మనం నీతిమంతులమని, మనము అపరాధులమని తీర్పు పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క మాటలను మనము జాగ్రత్తగా చూసుకుంటూ క్షేమాభివృద్ధి కలుగజేసే అనుకూలమైన మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మనలను మనము నాశనం చేసుకునే విధంగా అనవసరమైన తప్పుడు మాటలు, గాసిప్స్ లేదంటే పుకార్లు మాట్లాడడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము ఈ 13వ రోజు ప్రభా శిలువ శ్రమల ధ్యానాల్లో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన మరొక హెచ్చరికను, మా మాటలను ప్రభా అదుపులో ఉంచుకోవాలనని, జాగ్రత్తగా చూసుకోవాలనని ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని మేము అటు రీతిగా పరీక్షించుకోవడానికి, అనుకూల వచనాన్నే మేము మాట్లాడడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇది మొదలుకొని నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించుమని, రాత్రికాల సమయంలో ప్రభా చక్కటి విశ్రాంతిని మాకిచ్చి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ ఆనందిన ఆత్మీయమన్నాను మేము భుజించుటకు కృప దయచేయమని వేడుకుంటూ, నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్.